ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆపండి చాలు. నేను వేరే వకీల్ని ఎందుకు మాట్లాడతాను? పృథ్వీ ఇది అలా చేసినా చేస్తుందిరా. చేసుంటుంది కాదాంటీ, ఆల్రెడీ చేసింది. చాలా ఆపండి. పున్నమికి పృథ్వీ అంటే ఎంత ప్రేమో అందరికీ తెలుసు. అలాంటి పున్నమి పృథ్వీని కాకపోతే ఇంకెవరిని నమ్ముతుంది? పృథ్వీ, వీళ్ల మాటల్ని నువ్వు నమ్మకు. అవును వకీల్ సాబ్, నేను మీరు మొదటిసారి మా భూముల విషయంలో మీరు కోర్టులో వాదించిన తీరు చూశాను. న్యాయ విషయంలో మీ సత్తా చూశాను. అలాంటిది ఇంత చిన్న కేసులో వేరే లాయర్ని ఎలా మాట్లాడుకుంటాను చెప్పండి? నువ్వు ఇలాంటి నంగనాచు కబుర్లు చెప్తావనే నువ్వు మాట్లాడుకున్న లాయర్ని కూడా పిలిపించావు. లాయర్ భారతి గారు, భారతి గారు, భారతి గారు, ఈ పున్నమి మీకు ఫోన్ చేసిందా? ఆ ఫోన్ ఒకసారి చూపించండి. వకీల్ సాబ్, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. అయినా వాళ్ళిచ్చిన ఫోన్లో ఏముంది? నువ్వు ఆవిడికి ఎన్నిసార్లు ఫోన్ చేశావో ఆ కాల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. వకీల్ సాబ్, దైవ ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఫోన్ చేయలేదు వకీల్ సాబ్. అసలు ఇవిడెవరో కూడా నాకు తెలీదు. అదేంటమ్మా, నువ్వే కదా నాకు ఫోన్ చేసి మాట్లాడింది. మీ ఆయన కేసు గెలవడం కష్టమని నన్నే వాదించమని కోరావు. మళ్ళీ ఎందుకమ్మా మాట మారుస్తున్నావు? పునమి, నీ ఫోన్ తీసుకున్నా. ఇప్పుడే తీసుకొస్తాను. నీ పెళ్ళానికి ఎన్ని తెలివితేటలు వచ్చాయో. ఫోన్ చేసి డైల్ లిస్ట్ మొత్తం డిలీట్ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తుంది. నిజంగా నేను ఫోన్ చేయలేదు అత్తయ్య. అసలు ఆవిడ ఎవరో కూడా నాకు తెలీదు. ఆవిడ నెంబర్ నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? అవును వకీల్ సాబ్, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. నేను మిమ్మల్ని మోసం చేయలేదు. పృథ్వీ, పృథ్వీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.